సర్వే ఏదైనా జాతీయ స్థాయిలో బీజేపీది, ఏపీలో వైసీపీది అధికారమని తేల్చి చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా 2-3 నెలల క్రితం ఇవే సంస్థలు ఏపీలో రాజకీయ పరిస్థితులపై సర్వేలు నిర్వహించి టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లు చెప్పాయి. అలాగే వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోతున్నట్లు స్పష్టం చేశాయి. అయితే కాలం ఏపీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే సర్వేల ఫలితాలు రోజురోజుకు వైసీపీలో జోష్ను పెంచుతున్నాయి. అలాగే కూటమిలో అలజడి రేపుతున్నాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే మరీ ముఖ్యంగా టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పోయేది వచ్చేదేమీ లేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా, అలాగే పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలవకుండానే హాయిగా ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్వేల ఫలితాల విషయంలో వైసీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏదో సర్వేల్లో అధికారం తమదే అని ఇక రిలాక్స్ అవుదామనే ఆలోచన వస్తే మాత్రం అసలుకే పుట్టిమునగటం ఖాయం. ఇప్పటికీ కొందరు వైసీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తమ శ్రేణుల్ని పట్టించుకోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలాంటి చోట ఇట్లే కాలయాపన చేస్తే మాత్రం వైసీపీ నష్టపోవటం ఖాయం. మరీ ముఖ్యంగా కొన్ని సర్వేల్లో 125, 130 సీట్లు వస్తాయని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో వచ్చే సీట్లపై అతిశయోక్తి కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే వైసీపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ అభిప్రాయం. అలాగని వైసీపీ ప్రభుత్వం ఏదో అద్భుతాలు చేసిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుత వ్యూహాలు రచించారని అనుకుంటే అంతకంటే అజ్ఞానం, అమాయకత్వం మరొకటి లేదు. కూటమిలోని లుకలుకలై వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పుడు లెక్క ఒక రకంగా ఉండింది. ఈ రెండు పార్టీలకు బీజేపీ జత కావటం వైసీపీకి రాజకీయంగా ఎంతో లాభిస్తోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. టీడీపీకి జనసేన, బీజేపీ జత కట్టడంతో కనీసమంటే 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పనంగా వైసీపీ చేతిలో పెట్టినట్లయింది. ఎన్నికలు జరగకనే జగన్ కు చంద్రబాబు ఇన్ని సీట్లు ఇస్తే అధికారంపై వైసీపీకి ధీమా కలగకుండా ఎలా ఉంటుంది? టీడీపీ పోటీ చేసి ఉంటే తప్పక గెలిచేదని, ఇప్పుడు ఆ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేస్తుండటం వల్ల వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అని స్వయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులే బహిరంగంగా అంటున్నారు. అనవసరంగా పొత్తుకెళ్లి చంద్రబాబు చిత్తు అవుతున్నాడనే భావన ప్రజానీకంలో క్రమంగా పెరుగుతోంది. ఈ వాతావరణం వైసీపీకి రాజకీయంగా తప్పకుండా ప్రయోజనమే. ఎందుకు లేబ్బా మళ్లీ జగనే అధికారంలోకి వచ్చేలా ఉన్నారని మనమెందుకు రాసుకుని పూసుకుని చేయాలనే నిరాశతో చాలా మంది మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వైసీపీ అధికారానికి ఢోకా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇదే సందర్భంలో ఇక అంతా అయిపోయిందని, అధికారంలోకి వచ్చినట్టే అని భావించి వైసీపీ అభ్యర్థులు లైట్ గా తీసుకుంటే నష్టపోవటం ఖాయం. సర్వేలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తేనే వైసీపీ మరింత లాభపడుతుంది. ఆ మాయలో పడితే దారుణంగా నష్టపోతారని హెచ్చరించక తప్పదు. ముందు తమ పని తాము చేయాలి. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాలి. అంతేకాని సర్వేల్లో తాము గెలుస్తామని చెబుతున్నారని, ఇక ఏమీ చేయకపోయినా పర్వాలేదని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్ని విస్మరిస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు.